మనం ఒకసారి ఊహించుకుందాం. అంటే మనం చెయ్యని తప్పుకు జైలు శిక్ష పడింది అనుకుందాం. అది కూడా ఎక్కడో పాతాళంలో. ఆ వెలుతురు అనేది ఏమాత్రం చొరబడిన ఒక ఇరుకైన చల్లని నేలమాడుగలో ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితి అది. అవును. కళ్ళెదుటే ఉన్న జీవితం, ఎన్నో గొప్ప ఆశలు, కన్న కలలు అన్నీ ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. ఈ విశాల ప్రపంచంలో మనల్ని పట్టించుకునే నాథుడే లేడు, ఎవరూ మనల్ని గుర్తుంచుకోరు అనే ఒక భయంకరమైన ఒంటరితనం మనసును తొలిచేస్తుంటే ఎలా ఉంటుందో కదా. నిజమే. ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. ఖచ్చితంగా. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఇలాంటి ఒక కటిక చీకటి గదిలో నుండే మొదలవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అధ్యాయాల వారీగా ధ్యానిస్తూ దైవశాస్త్రాన్ని అత్యంత సరళంగా మన దైనందిన జీవితాలకు అన్వయించుకునే ఈ అద్భుతమైన సిరీస్లో ఇది 45వ భాగం. అవును. ఇంతకుముందు అధ్యాయంలో మనం చూశాం, యోసేపు తన సొంత అన్నల చేత అన్యాయంగా అమ్మబడ్డాడు. ఆ తరువాత పోతిఫర్ ఇంట నమ్మకంగా పనిచేసినా చెయ్యని తప్పుకు నిందమోసి జైలు పాలుకోవడం జరిగింది. సరే, ఇక దీనిని వివరంగా పరిశీలిద్దాం. ఆదికాండము 40వ అధ్యాయంలోకి వెళ్ళి అసలక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఖచ్చితంగా. అయితే ఈరోజు మనం చేయబోయే ఈ సమగ్ర పరిశీలన లక్ష్యం కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక చారిత్రక కథను నేర్చుకోవడం ఎంతమాత్రమూ కాదు. మన జీవితాల్లో పరిస్థితులు పూర్తిగా అయోమయంగా, చిన్నాభిన్నంగా మారిపోయినప్పుడు దేవుని అదృశ్య హస్తం ఎంత అద్భుతంగా, ఎంత సైలెంట్గా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. దేవుని మంచితనం, ఆయన ప్రేమ, సార్వభౌమాధికారం మన కష్టకాలంలో ఎలా తోడుంటాయో గ్రహించడం మనందరి ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరం. నిరీక్షణ నుండి నిరాశకు, కఠినమైన శ్రమ నుండి దేవుని అద్భుత ప్రణాళికకు మధ్య ఉన్న భావోద్వేగాలను ఈ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. 100%. మనం మొదటి 4 వచనాలు చూస్తే ఆకస్మికంగా కథలో 2 కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. ప్రాచీన ఐగుప్తు రాజ్యంలో క్రీస్తుపూర్వం 1717 కాలంలో జరిగిన సంఘటనిది. ఫరో రాజు కొలువులో పనిచేసే పానదాయకుడు, భక్ష్యకారుడు. వీళ్లు కేవలం రాజుకు భోజనం అందించే సాధారణ సేవకులు అనుకుంటే పొరపాటే. ప్రాచీన కాలంలో వీళ్లు అత్యంత కీలకమైన అధికారులు. అవును, వాళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్స్లో ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే క్యాబినెట్ మంత్రుల స్థాయి అన్నమాట. రాజు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనతో నేరుగా మాట్లాడేంత చనువు ఉన్నవారు, రాజు ప్రాణాలకు రక్షణగా నిలబడే నమ్మకస్తులు. అలాంటి ఉన్నతాధికారులిద్దరూ ఒకేసారి ఫరో ఆగ్రహానికి గురై జైలు పాలవడం, అది సరిగ్గా యోసేపున్న జైలుకే రావడం నిజంగా ఆశ్చర్యం కదూ. అసలిక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బైబిల్ మూలభాషైన హెబ్రీలో వారు చేసిన అపరాధము అనేదానికి హత అనగా ఛాతా అనే పదం వాడబడింది. ఓహో, ఛాతా అంటే? దీని అర్థం గురి తప్పడం లేదా లక్ష్యాన్ని చేరలేకపోవడం. అంటే వాళ్లు ఉద్దేశపూర్వకంగా ఏదో పెద్ద దేశద్రోహం చేశారని కాదు, తమ విధి నిర్వహణలో ఏదో చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు. దానికి ఫెరోకు వారిమీద రగులుకుంటున్న ఆగ్రహం వచ్చింది. ఫెరోకి కోపం రావడం అంటే మామూలు విషయం కాదు కదా. బహుశా ఫెరో తాగే ద్రాక్షారసంలో ఒక చిన్న ఈగ పడిందేమో, లేదా తినే రొట్టెలో ఒక చిన్న రాయి తగిలిందేమో. కారణం చిన్నదే అయినా శిక్ష మాత్రం డైరెక్ట్గా ఆ భూగర్భ చెరసాలే. అవును. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్లు చేసిన ఆ చిన్న పొరపాటు కూడా దేవుని మాస్టర్ ప్లాన్లో భాగమే అని మనం అర్థం చేసుకోవాలి, అంతేనా? అక్షరాల అంతే. దేవుని సార్వభౌమాధికారం ఎలా ఉంటుందంటే, మానవులు చేసే చిన్న చిన్న పొరపాట్లు, యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కూడా ఆయన అద్భుత ప్రణాళికలో ఇమిడిపోయుంటాయి. దేవుడు ఆ అధికారులను ఉద్దేశపూర్వకంగానే యోసేపు ఉన్న చెరసాలకు రప్పించాడు. వావ్! ఎందుకంటే యోసేపును ఆ జైలు నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు వాడుకున్న పావులువారు. ఆయన సార్వభౌమాధికారమంటే అది. ఎంత అద్భుతమైన సత్యం! ఇక్కడే మనం మరో పదాన్ని కూడా గమనించాలి. వారు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధిపతి వారిని యోసేపుకు అప్పగించగా యోసేపు వారికి పరిచారము చేసెను అని వ్రాయబడింది. అంటే వాళ్ల బాగోగులు చూసుకునే బాధ్యత యోసేపు తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ పరిచారము అనేదానికి వాడబడిన హెబ్రీ పదం షారత్ అనగా షరత్. ఇదేదో జైల్లో ఖైదీలు చేసే సాధారణ సేవ లేదా బలవంతపు సేవ కాదు. దేవుని మందిరంలో యాజకులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ఉన్నతమైన సేవను సూచించడానికి ఈ పదం వాడతారు. చాలా అద్భుతమైన వివరణ ఇది. అంటే
యోసేపు తాను అన్యాయంగా చెరసాలలో ఉన్నప్పటికీ తాను చేసే ప్రతి చిన్న పనిని దేవునికి చేస్తున్న పవిత్రమైన సేవగా భావించి అత్యంత నమ్మకత్వంతో చేశాడు. ఖచ్చితంగా అది యోసేపు యొక్క గొప్ప దైవిక లక్షణాన్ని బయటపెడుతుంది. మనం మన పరిస్థితులను ఎలా చూస్తున్నామనేది చాలా ముఖ్యం. 5 నుండి 8 వచనాల్లో మనం గమనిస్తే, ఒక రాత్రి ఆ ఇద్దరు అధికారులు వేరువేరు కలలు కన్నారు. తెల్లవారగానే యోసేపు వారి వద్దకు వెళ్ళాడు. అవును, వారి ముఖాల్లో ఉన్న విచారాన్ని, కలవరాన్ని అతడు వెంటనే పసిగట్టాడు. మామూలుగా జైల్లో ఖైదీల ముఖాలు విచారంగా కాక ఆనందంగా ఉంటాయా? అసలెవరైనా పట్టించుకుంటారా? కాని తాను స్వయంగా ఎంత మానసిక వేదనలో ఉన్నప్పటికీ తన తోటి ఖైదీల ముఖాల్లో ఉన్న బాధను పట్టించుకునే గొప్ప కనికరాన్ని యోసేపు చూపించాడు. నిజమే కదా. మనకంటూ కష్టాలున్నప్పుడు, మన బాధల్లో మనం మునిగిపోయి ఉన్నప్పుడు పక్కవారి బాధలు మనకంతగా పట్టవు. అవును, అది సహజం. కాని స్వంత బాధలో ఉన్నప్పుడు కూడా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అనేది దేవుని గొప్ప ప్రేమకు, ఆయన కనికరానికి నిదర్శనం. నొప్పిలో భాగస్వామ్యం అవ్వడం వల్లనే నిజమైన కరుణ పుడుతుంది అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అదే దేవుని స్వభావం అంటే. ఆ తర్వాత ఆ అధికారులు మా కలలకు భావం చెప్పేవారు ఎవరూ లేరు అని తీవ్రంగా నిరాశపడినప్పుడు యోసేపు ఎంతో ధైర్యంగా ఒక మాటన్నాడు. భావములు చెప్పుట దేవుని వశమే కదా అని. దీన్ని హెబ్రీలో పిత్రోన్ అంటారు. పిత్రోన్ అంటే కలల వెనక ఉన్న నిజమైన అర్థాన్ని విప్పే సామర్థ్యం కేవలం సర్వజ్ఞాని అయిన దేవునికి మాత్రమే చెందుతుంది అని అర్థం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఐగుప్తు రాజ్యంలో వ్యాఖ్యానాలు చెప్పే నిపుణులు, జ్యోతిష్కులు, మంత్రగాళ్లు ఎందరో ఉన్నారు. అయినా సరే నిజమైన దర్శనం, దానికి వివేచన కేవలం దేవుని వశమే అని యోసేపు నిర్భయంగా చాటాడు. అవును, వాళ్ళు ఐగుప్తు దేవతలను నమ్మేవాళ్లు. కాని యోసేపు వాళ్ల ముందు తన దేవుని సార్వభౌమాధికారాన్ని పరిచయం చేశాడు. తనకంటూ ఏ ఘనత తీసుకోకుండా సంపూర్ణ మహిమను దేవునికే ఇచ్చాడు కదా. దేవునితో నడిచేవారి లక్షణం ఎప్పుడూ అదే. ఆ తర్వాత వారి తమ కలలను వివరించడం మొదలుపెట్టారు. ముందుగా 9వ వచనం నుండి పానదాయకుడు తన కల చెప్పాడు. కలలో ఒక ద్రాక్షావల్లి, దానికి 3 శాఖలున్నాయి. అది చిగిర్చి ద్రాక్షగెలలు పండగా ఆ ద్రాక్షరసాన్ని పిండి నేరుగా ఫరో గిన్నెలో పోసి ఫరో చేతికిచ్చాడు. దానికి యోసేపు భావం చెబుతూ ఆ 3 శాఖలు 3 రోజులను సూచిస్తాయని, సరిగ్గా 3 రోజుల్లో ఫరో పానదాయకుణ్ణి మరలా పిలిపించి తల పైకెత్తి తిరిగి తన పాత స్థానంలో నియమిస్తాడని ఎంతో సంతోషకరమైన వార్త చెప్పాడు. ఈ సంతోషకరమైన వార్త చెప్పిన వెంటనే యోసేపు ఎంతో దీనంగా ఒక చిన్న మనవి కూడా చేశాడు. నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ చెరసాల నుండి నన్ను విడిపించు అని అడిగాడు. ఇక్కడ మనం యోసేపు యొక్క క్షమాగుణాన్ని నిశితంగా గమనించాలి. ఖచ్చితంగా తనను గుంటలో పడేసి అమ్మివేసిన సొంత అన్నలను కాని, తన మీద లేనిపోని నిందలు వేసిన పోతీఫరు భార్యను కాని అతడు ఏమాత్రం దూషించలేదు. వాళ్ల పేర్లు కూడా ఎత్తలేదు. కేవలం నేను అన్యాయంగా ఇక్కడికి తేబడ్డాను అని మాత్రమే తన నిర్దోషత్వాన్ని ఎంతో హుందాగా, మర్యాదగా చాటుకున్నాడు. ద్రోహం చేసిన వాళ్ల మీద పగ పెంచుకోకుండా ఉండటం ఎంత గొప్ప పరిపక్వత! నిజమైన ఆత్మీయ ఎదుగుదల అంటే అదే. ఇక ఆ తర్వాత 16వ వచనం దగ్గర భక్ష్యకారుని వంతు వచ్చింది. పానదాయకునికి మంచి భావం రావడం చూసి, ఓహో, నా కలకి కూడా ఇలాగే పాజిటివ్గా చెబుతాడేమో అని ఉత్సాహంగా తన కలను చెప్పడం మొదలుపెట్టాడు. తన తలపై 3 తెల్లని గంపలున్నాయని, పై గంపలో ఫరో కొరకు చేసిన రకరకాల పిండి వంటలున్నాయని, అయితే ఆకాశ పక్షులు వచ్చి ఆ గంపలోని వాటిని తింటున్నాయని చెప్పాడు. ఇక్కడ పక్షులు తినటం అనేది దేవుని తీర్పుకు సూచనగా అనిపిస్తుంది, అవునా? అవును. బైబిల్ గ్రంథంలో ఇలాంటి దృశ్యాలు దేవుని కఠినమైన తీర్పును సూచిస్తాయి. యోసేపు దేవుని తీర్పును ఏమాత్రం దాచకుండా నిర్భయంగా చెప్పాడు. 3 రోజుల్లో ఫరో అతని తలను తీసివేసి చెట్టుకు ఉరితీస్తాడని, పక్షులు అతని దేహాన్ని తింటాయని స్పష్టంగా చెప్పాడు. చాలా కఠినమైన వార్త అది. దీనిని మనం విస్తృత దృక్కోణంలో చూస్తే, దేవుడు మంచి కలల ద్వారా ఓదార్పుని ఇస్తాడు, అలాగే భయంకరమైన కలల ద్వారా హెచ్చరికను లేదా తీర్పును ఇస్తాడు. దేవుడు సర్వజ్ఞాని. ఆయనకు జరగబోయేదంతా ముందే తెలుసు. దేవుని వాక్యాన్ని పంచుకునేవారు కేవలం వినడానికి ఇంపుగా ఉండే శుభవార్తనే కాదు, దేవుని తీర్పును కూడా ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ప్రకటించాలి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అవును,
తర్వాత 20 నుండి 23 వచనాల్లో చూస్తే సరిగ్గా 3 రోజుల తర్వాత ఫరో పుట్టినరోజు వచ్చింది. ఉమ్, ఆ రోజున యోసేపు చెప్పినట్లే అక్షరాల జరిగింది. ఒకరికి జీవం, మరొకరికి మరణశిక్ష. పానదాయకుడిని తిరిగి తన పనిలో నియమించాడు ఫరో. అప్పుడు యోసేపు గుండెల్లో ఎంత ఆశ చిగురించుంటుంది. ప్రతిరోజు ఆ జైలు తలుపుల చప్పుడు విన్నప్పుడల్లా పానదాయకుడు ఫరోకి తన గురించి చెప్పి తన కోసం అధికారులను పంపాడేమో అని ఎంతగా ఎదురుచూసి ఉంటాడు. పాపం, ఆ నిరీక్షణ చాలా కష్టమైనది. కాని అధ్యాయం చివర్లో ఒక హృదయ విదారకమైన ముగింపుంది. ఆయనను పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయాను. మనుష్యుల మీద ఆధారపడితే వాళ్ల పరపతి మీద నమ్మకం పెట్టుకుంటే చివరకు మిగిలేది నిరాశే అని కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడాలనే పచ్చి సత్యాన్ని ఈ సంఘటన మనకు వివరిస్తోంది. నిజమే, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీనిని మనం మరింత లోతుగా వేదాంత దృక్కోణంలో చూడాలి. ఇది కేవలం యోసేపు జీవితంలో జరిగిన ఒక పాత నిబంధన కథ మాత్రమే కాదు. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే యోసేపు జీవితానికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్న అద్భుతమైన పోలికలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవును, అదెలాగో వివరిస్తారా? పరిశుద్ధ గ్రంథం అంతటా దేవుని విమోచన ప్రణాళిక ఒకే తీరులో ఎలా అల్లబడి ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. యోసేపు ఎలాంటి పాపమూ చేయకుండా నిర్దోషిగా చెరసాలలో అధమ స్థితిలో 2 నేరస్తుల మధ్య బంధించబడ్డాడు. మన క్రీస్తు కూడా పాపం ఎరుగనివాడయుండి మానవాళి పాపాల కొరకు అన్యాయంగా 2 దొంగల మధ్య సిరువవేయబడ్డాడు. ఒక్క నిమిషము, ఇది వింటుంటే నాకు నిజంగా ఒళ్ళు గగుర్పడుస్తోంది. అంటే పాత నిబంధనలో జరిగిన ఈ సంఘటన కొత్త నిబంధనలో క్రీస్తు సిలువ వేయబడటానికి ఒక అద్భుతమైన సాదృశ్యమన్నమాట. అక్షరాల అంతే. ఆ పోలికలు చూడండి. యోసేపు పక్కన ఉన్న 2లో ఒకరు రక్షించబడ్డారు, మరొకరు శిక్షించబడ్డారు. క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు కూడా 2 దొంగల్లో ఒకరు రక్షణ పొంది పరదైసులో ప్రవేశించాడు, మరొకరు తన పాపంలోనే నశించిపోయాడు. అంతేకాదు, ఆ కలలో పానదాయకుడు అందించే ద్రాక్షారసం, భక్ష్యకారుడు సిద్ధం చేసిన రొట్టె, వావ్! ఇవి 2 దేనిని సూచిస్తున్నాయి? క్రీస్తు శరీరమును రక్తమును సూచించే ప్రభుబల లేదా పవిత్ర సహవాసానికి అద్భుతమైన సాదృశ్యంగా కనిపిస్తున్నాయి కదా. దేవుని వాక్యం ఎంత లోతైనదో చూడండి. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు ఇంకో సున్నితమైన అంశం కూడా ఉంది కదా ఇక్కడ. యోసేపు పానదాయకుడితో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. కాని ఆ మనిషి బయటికి వెళ్ళగానే పూర్తిగా మర్చిపోయాడు. అదే క్రీస్తు శిలువపై ఉన్నప్పుడు పక్కనున్న దొంగ కూడా అచ్చం ఇదే మాట అన్నాడు. నీవు నీ రాజ్యములోనికొచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుము అని వేడుకున్నాడు. అవును, ఖచ్చితంగా. మనిషైన పానదాయకుడు మర్చిపోయాడు కాని శిలువపై ఆ దొంగ అడిగినప్పుడు క్రీస్తు ఎన్నటికీ మర్చిపోలేదు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అభయమిచ్చాడు. యోసేపు ఒక మనిషి, క్షమాపణను ముందుగా ప్రవచించగలిగాడేమో కాని యేసుక్రీస్తు స్వయంగా తన రక్తాన్ని చిందించి మానవాళికి రక్షణను కొని తెచ్చాడు. అద్భుతంగా చెప్పారు. ఈ విశ్లేషణ క్రైస్తవ దైవశాస్త్రంలోని మూలాలను ఎంతగానో బలోపేతం చేస్తోంది. అయితే ఇంత లోతైన సత్యాలు తెలుసుకున్న తర్వాత మన దైనందిన జీవితాలకు ఇది ఎలాంటి పాఠాలను నేర్పుతోంది అనేది అత్యంత కీలకం. అంటే దీని అంతరార్థమేమిటి? జీవిత పాఠాల పరంగా మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి? బైబిల్ అధ్యయనం అనగానే కేవలం ఏదో జ్ఞానాన్ని పెంచుకోటానికి లేదా పాత చరిత్రను నేర్చుకోటానికి మాత్రమే కాదు. ఇది సజీవమైన వాక్యం. దేవునితో మనకున్న జీవ సంబంధమైన బంధాన్ని మరింత లోతుగా పెనవేసుకోటానికి ఇదొక సాధనంగా మారాలి. అవును. దేవుని మారని స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితంలో ఒక గొప్ప మార్పు, అంటే మన ఆలోచన విధానంలో ఒక పారాడైమ్ షిఫ్ట్ రావాలి. మనం సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా నన్ను ఇప్పుడే ఈ కష్టం నుండి బయటికి తీసుకురా అని ప్రార్థిస్తుంటాం. అవును, అది చాలా సహజం మనకి. కానీ దేవుని సార్వభౌమాధికారం తెలిసినవారు దేవుని ప్రణాళిక కోసం ఓపికగా కనిపెట్టడం నేర్చుకుంటారు. దేవుడు మన కష్టాలను సైతం మన మేలు కోసమే, మన ఆత్మీయ ఎదుగుదల కోసమే సమకూరుస్తాడని దృఢంగా నమ్ముతారు. ఈ బైబిల్ స్టడీ మన ప్రార్థనలో, మన జీవనశైలిలో, దేవునితో మన సంబంధంలో ప్రతిబింబించాలి. అద్భుతం. ముఖ్యంగా దేవుని సమయం కోసం ఎదురుచూడటం అనేది బహుశా చాలా కష్టమైన పని. యోసేపు ఈ సంఘటన తర్వాత కూడా చాలా కాలం ఆ జైల్లో ఎదురుచూశాడు. కానీ నిరీక్షణ అనేదే దేవుడు మన క్యారెక్టర్ను, మన విశ్వాసాన్ని నిర్మించే ఒక అద్భుతమైన కొలిమి అని మనం గ్రహించాలి. ఖచ్చితంగా. పరిస్థితులు బాగలేనప్పుడు, మనం గుంతలో ఉన్నప్పుడు
ఇతరుల పట్ల కోపంగా ప్రవర్తించడం చాలా సాధారణమైన మానవ నైజం. కానీ యోసేపు జైల్లో ఉండి కూడా దేవునిపై సనుక్కోలేదు. తనకప్పగించబడిన పనిని అత్యంత నమ్మకత్వంతో చేశాడు. తనకంటే కూడా కష్టంలో ఉన్న తోటి ఖైదీల పట్ల జాలి చూపించాడు. దేవుని పిల్లలుగా మనం కన్నీళ్ల లోయలో గుండా వెళ్తున్నప్పుడు కూడా మన పక్కనున్న వారి కన్నీళ్లు తుడవడానికే ప్రయత్నించాలి. రోజంతా ఈ వాక్యాన్ని మనం మన మనస్సుల్లో ధ్యానించాలి. మన జీవితాల్లో జరిగే ఏ చిన్న సంఘటన కాకతాళీయం కాదు, అదంతా దేవుని అద్భుత ఏర్పాటులో భాగమే అని గుర్తించాలి. ఎంత గొప్ప ఆచరణాత్మకమైన సత్యమండి. మనం సహజంగానే మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాము. నా పనివాళ్లు చేస్తారు అని మనుషుల వైపు చూస్తాం. యోసేపు కూడా అలాగే మనిషి సహాయం కోరాడు. కాని మనుషులు ఆ పానదాయికుడిలా సులభంగా మర్చిపోతారు. దేవుడు మాత్రమే ఎన్నటికీ నమ్మకమైనవాడు. నిజమే, మనిషి మర్చిపోయినా తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్న దేవుడు మనను ఎన్నటికీ మర్చిపోడు. తల్లి తన బిడ్డను మర్చిపోయినా దేవుడు మనను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. అవును. ఈరోజు మన సమగ్ర పరిశీలనను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను శ్రోతల ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ పానదాయకుడు జైలు నుండి బయటకు వెళ్లిన వెంటనే యోసేపును గుర్తు చేసుకుని ఉంటే ఏమయ్యేది? బహుశా ఫరో యోసేపును ఆ జైలు నుండి విడుదల చేసి ఉండేవాడేమో కదా. అప్పుడు యోసేపు కేవలం ఒక సామాన్య విడుదలైన బానిసగానే మిగిలిపోయేవాడేమో కదా. కాని దేవుడు ఆలస్యం చేసింది. పానదాయకుడి మరపు ద్వారా యోసేపును ఏకంగా దేశ ప్రధానిగా చేయడానికేమో కదా. ఈ కోణంలో ఆలోచించండి. దేవుని ఆలస్యం వెనుక ఉన్న ఈ అద్భుతమైన ప్రణాళికను ఈ రోజంతా ధ్యానించండి. ఖచ్చితంగా చీకటిలో ఆగిపోయినట్లు కనిపించే ప్రతి ఆత్మీయ ప్రయాణం వెనుక దేవుని వెలుగు ఒక అద్భుతమైన కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి వేచి చూస్తూనే ఉంటుంది. అద్భుతమైన మాట. ఇక శ్రోతలకు ఒక చిన్న విన్నపం. యోసేపు జైలు నుండి సింహాసనం వరకు సాగే ఈ అద్భుత ప్రయాణంలో తర్వాత ఘట్టాన్ని చూడటానికి తర్వాత భాగం కోసం తప్పకుండా వేచి ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవును. అలాగే ఈనాటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లయితే కామెంట్ సెక్షన్లో దయచేసి ఈ 3 విషయాలను తప్పకుండా పంచుకోండి. 1. ఈరోజు మనం నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? 2. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు వ్యక్తిగతంగా ఏమి నేర్పిస్తున్నాడు? 3. ఈ సందేశం విన్నాక ఆచరణలో పెట్టబోయే ఒక ప్రాక్టికల్ అడుగు ఏమిటి? మీ కామెంట్లందరికీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఖచ్చితంగా. అలాగే ఈ అద్భుతమైన దేవుని వాక్యాన్ని మన తోటి ఆత్మీయ సహోదరులకు షేర్ చేసి వారి విశ్వాసాన్ని కూడా పెంపొందించే బాధ్యత తీసుకుందాం. అత్యంత ఆప్యాయంగా మరియు గౌరవప్రదంగా తెలియజేయునది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.